ఆగస్టు 1న ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఏపీలో మోదీ పర్యటనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమవుతారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభిస్తారు. డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, చెప్పండి, ప్రధాని పర్యటన నేపథ్యంలో కీలక సమీక్ష చంద్రబాబు నాయుడు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది సీఎం. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోష్న, ఈ నెల 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పర్యటనను విజయవంతం చేసేలా, అలాగే ఉత్తరాంధ్రను తలరాత మార్చేటటువంటి ఎయిర్పోర్ట్ గా కూడా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానికి ఆ స్వాగతం పలికినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఒక డిఫరెంట్ గా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు 11 మంది మంత్రులతో ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నిన్న సమావేశమైంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తోంది. మరోవైపు ఈ కమిటీకి కన్వీనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రికి ఆయన నివేదిక కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానికి 13,500 మందితో, అంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజన సంప్రదాయాన్ని తెలిపే దింసా నృత్యం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యంగా ఉన్నటువంటి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సో వీటన్నిటిని కూడా పూర్తిగా మోటింగ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు అధికారులతో, సంబంధిత మంత్రులతో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణ అయితే చేయబోతున్నారు. సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే భద్రతా పరంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తమ హ్యాండ్ ఓవర్ చేసుకోయింది. కంప్లీట్ గా కూడా భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేలా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాలి. అలాగే మంత్రులకు సంబంధించి ఏదైతే కమిటీ వేశామో ఆ కమిటీ కూడా సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే భోగాపురంలో ఏర్పాటు చేస్తున్నారో ఈ విమానాశ్రయం దేశం మొత్తం చర్చించుకునేలా ఉండాలని చెప్పేసి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి నిర్వహించేటటువంటి ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోక తప్పదు. రైట్ హరికిషన్.